ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్ వద్ద దారుణం జరిగింది. నవాబ్పేట వైసీపీ నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావుపై హత్యాయత్నం జరిగింది. శ్రీనివాసరావు కారుని ప్రత్యర్థులు కర్రలతో ధ్వంసం చేశారు. ప్రత్యర్థుల దాడిలో శ్రీనివాసరావు తీవ్ర గాయాలు పాలయ్యాడు. దాంతో అతన్ని స్థానికులు హుటాహుటిన జగ్గేపేట ఆసుపత్రికి తరలించారు. 2009 నవంబర్లో నవాబ్పేట శివాలయంలో శ్రీనివాసరావు తండ్రి గింజుపల్లి వీరయ్య హత్య కేసులో చింతా వెంకటేశ్వరరావు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అదే చింతా వెంకటేశ్వరరావు అనుచరులే శ్రీనివాసరావుపై దాడి చేశారని పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా 5గురిని పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలను అందించడానికి మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, అర్ధరాత్రి కూడా గింజుపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి మీద జరిగింది. అయితే కనుక ఉన్నారు. అయితే కనుక గతంలో చూసుకుంటే కనుక 2009 ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఈ నవాబ్పేట సంబంధించిన ప్రశ్నలు ఎవరైతే ఉన్నారో గింజుపల్లి శ్రీనివాసరావు కూడా ఇదే విధంగా చూసుకుంటే కనుక నరిగి హతమార్చారని కూడా చెప్తా ఉన్నారు. అయితే గింజుపల్లి శ్రీనివాసరావు ఎవరైతే ముందు హతమార్చారో ఎవరైతే ఉన్న వ్యక్తులు బుల్లయ్య అతను అనుచరులు కూడా సీసీ ఫుటేజ్ క్లియర్ గా కనిపిస్తున్నది పోలీసులు వాళ్ళు కూడా అదుపులో తీసుకున్నారని కూడా చెప్తున్న సమాచారం అయితే ఉంది. అయితే కనుక ప్రస్తుతం అయితే కనుక చింతా వెంకటేశ్వరరావు ఎవరైతే అంటే చింతా వెంకటేశ్వర అలియాస్ బుల్లయ్య అంటారు. ఇక్కడ నేను గతంలో కూడా ఇప్పుడు తండ్రి మీద దాడి చేసి వాళ్ళ తండ్రిని చనిపోవడానికి కూడా కారణం ఎత్తననేది కూడా స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ దాడి ఏ కోణంలో జరిగింది అనేది అంటే రాజకీయ కోణంలో జరిగింది లేదా ఆర్థిక వ్యవహారాలు ఏమన్నా విషయంలో జరిగింది అనే విషయం తీసుకుంటే కనుక ఎక్కువ ఏదంటే ఇతను ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైతే శ్రీనివాసరావు తండ్రి ఎవరైతే ఉన్నారో అతను వచ్చినప్పటికీ సామాన్య ఉదయభవనాన్ని వ్యవహరిస్తా ఉన్నాడు. అదే కాక బుల్లయ్య వచ్చేటప్పటికి ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో జగ్గేపేట అతను సీఎం పార్టీకి అతను అంతగా ఉన్నారని చూసుకుంటే స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కనుక బుల్లయ్య అయితే అదుపులోకి ఇంకా తీసుకోలేదు. లంచాల మాత్రం పోలీసులు అదుపులో తీసుకున్నారని చెప్తున్న పరిస్థితులు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ మధు.